పోలీసులమంటూ ఫోన్ చేసి అత్యవసర ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న అంతర్జిల్లా సైబర్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గూగుల్ టెలిగ్రామ్ ద్వారా మీ సేవమనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లు సేకరించి ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసి బాధితులను మోసం చేసినట్లు తెలిపారు. ఇలా పలువురి నుంచి సుమారు 15 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితులపై 28కు పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు. చందుర్తి మండలానికి చెందిన పెంటయ్య నుంచి కూడా 70,000 కాజేసినట్లు పేర్కొన్నారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి 18,000 నగదు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు అడిగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతను ఏఎస్ఐ చందుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నానని, తన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక సిబ్బందికి యాక్సిడెంట్ ద్వారా అతనికి అత్యవసరంగా 70,000 రూపాయలు ఫోన్పే ద్వారా డబ్బులు కావాలి, ఆ డబ్బులు 70,000 రూపాయలు నీకు మా మనిషి వచ్చి నీకు ఇస్తాడు అని చెప్పేసి ఆ మీ సేవా సెంటర్ను వ్యక్తిని నమ్మించి అతని ద్వారా 70,000 రూపాయలు వేరే అకౌంట్కు అతను 70,000 రూపాయలు పంపించుకోవడం జరిగింది. ఆ పంపించుకున్న తర్వాత ఆ ఫోన్కు ఈ మీ సేవా సెంటర్ వ్యక్తి మళ్ళీ ప్రయత్నిస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది. తను మోసపోయిందని గమనించినటువంటి మీ సేవా సెంటర్ యజమాని చందుర్తి పోలీస్ స్టేషన్లో జూన్ నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇతను ఈ కంటిన్యూగా అంటే ఈ సాయి చంద్ A1 మెయిన్ పర్సన్ ఎవరంటే సాయి చంద్ అని 30 years ఏజ్ ఉంటుంది. ఇతను మోతే మండలం, నల్లగొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇతనికి సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తి A2 శరత్ కుమార్, ఇతను కూడా శాంతినగర్, సూర్యాపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఇట్లా ఏవైతే మీ సేవా సెంటర్లు, లేకుంటే పెట్రోల్ బంక్స్, లేకుంటే ఈ మనీ ట్రాన్సాక్షన్ సెంటర్ల దగ్గరికి వీళ్ళు అప్రోచ్ అంటే గూగుల్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, గూగుల్ ద్వారా మరియు టెలిగ్రామ్ ద్వారా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఎక్కడైతే మీ సేవా సెంటర్ ఉంటుందో ఆ మీ సేవా సెంటర్ ఓనర్ కానీ, లేకుంటే పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్ ఓనర్ కానీ, వాళ్ళ ఫోన్ నంబర్లు కానీ ఇవన్నీ తీసుకొని ఫోన్లోనే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఫోన్లో అప్రోచ్ అయ్యి తన పోలీసుని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మీది నుంచి వెళ్ళి నాకు నెట్ క్యాష్, నాకు ఫోన్పే ద్వారా మీరు కొట్టినట్లయితే నేను మళ్ళీ నెట్ క్యాష్ మా మనిషి ద్వారా మీకు పంపిస్తాను అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకోవడము. తర్వాత వీళ్ళు చాలా మందికి ఇట్లా మోసం చేయడం జరిగింది. ఇట్లా ఈ తెలంగాణను, ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం 28 సెంటర్లలో వీడు ఇప్పటి వరకు వీడు సక్సీడ్ అయ్యిండు. ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకొని అందరి దగ్గర 28 కేసులు చేయడం జరిగింది. అతన్ని మా దగ్గర చందుర్తిలో అయినటువంటి కేసుకు సంబంధించి ఆ చందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది జూన్ నెలలో. చేసిన తర్వాత గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు శ్రీ మహేష్ బి గీతే గారి యొక్క ఆదేశాల ప్రకారము చందుర్తి ఇన్స్పెక్టర్ గారు ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మన RSI ఎస్కే షేక్ జునైద్ గారు మాకు సైబర్ సెల్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అతను జిల్లాకు. ఇతని యొక్క సహకారంతో ఒక టీం లాగా తయారయ్యి ఇతన్ని చాకచక్యంగా ఈ సాయి చంద్ను మరియు శరత్ కుమార్ను పట్టుకోవడం జరిగింది. అయితే ఇతను చేసేటువంటి ఎంఓ ఏంటంటే ఇతని దగ్గర నుంచి వెళ్ళి A1 దగ్గర నుంచి వెళ్ళి ఒక ఫోన్ను, అదేవిధంగా సిమ్ కార్డ్స్ను, తర్వాత నోకియా ఫోను, కీప్యాడ్ ఫోను ఇట్లా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెట్ క్యాష్ శరత్ కుమార్ దగ్గర నుంచి వెళ్ళి కూడా 2 జియో సిమ్లు, అదేవిధంగా నగదు 18,000 రూపాయలు నెట్ క్యాష్ అంటే 500 రూపీస్ నోట్స్ 36 అతను ఆ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. అయితే మన జిల్లాకు, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇదే విధంగా మోసం చేసి చందుర్తి పోలీస్ స్టేషన్లలో ఏ విధంగానైతే ఏఎస్ఐ అని చెప్పేసి మోసం చేసి డబ్బులు వేయించుకున్నాడో, అదేవిధంగా వీర్నపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక కేసు కూడా చేయడం జరిగింది. మన జిల్లా ఈ 2 కేసులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి టోటల్ 20 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నేరస్తుడు తన యొక్క కన్ఫెషనల్ పంచనామాలో పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ పోలీస్ స్టేషన్లలో ఇవి కేసులు చేశాడో ఆ వివరాలు కూడా వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది తర్వాత కాలంలో. అదేవిధంగా ఏపీలో 8 కేసులలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ విధంగా ఇంత చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి డిఎస్పీ గారిని, మన సిఐ రవీందర్ గారిని చందుర్తి, అదేవిధంగా ఎస్ఐ గారిని, అదేవిధంగా RSI షేక్ జునైద్ గారిని జిల్లా ఎస్పీ గారు
ఆ, ఆ, వాళ్ళను అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి సిబ్బంది, ఇందులో పనిచేసినటువంటి సిబ్బంది అందరినీ కూడా, చంద్రుతి పోలీసులకు సంబంధించినటువంటి క్రైమ్ స్టాఫ్ అందరినీ కూడా సార్ను అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.